ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు వివిధ వార్తా పేపర్లో వచ్చినటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారం మీ ముందుకు తీసుకురావడం జరిగింది. వీడియోని లైక్ చేయండి, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. ఇందులో ఫస్ట్ హెడ్డింగ్ చూడండి, 15 నుంచి టెట్ అప్లికేషన్లు. ఈ నెల 30 వరకు దరఖాస్తులకు అవకాశం. ఒక పేపర్కు 750, 2 పేపర్లకు 1000 ఫీజు. జూన్ 15 నుంచి 30 మధ్యలో టెట్ పరీక్షలు. కాంగ్రెస్ సర్కార్ వచ్చాక ఇది 3వ టెట్. తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 15 నుంచి 30 వరకు ఆన్లైన్లో దరఖాస్తు ప్రక్రియ కొనసాగనున్నది. ఈ మేరకు శుక్రవారం స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్, టెట్ చైర్మన్ నరసింహారెడ్డి, టెట్ డైరెక్టర్ రమేష్ షెడ్యూల్ రిలీజ్ చేశారు. దీంతో పాటు డీటెయిల్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇన్ఫర్మేషన్ బులెటిన్ను ఈ నెల 15 నుంచి స్కూల్ ఎడ్యుకేషన్ .telengaana.in.gov.in వెబ్సైట్లో పెడతామని ప్రకటించారు. ఇది మొత్తానికి డీటెయిల్ నోటిఫికేషన్ ఈ నెల 15వ తారీఖు నుంచి అఫీషియల్ వెబ్సైట్లో ఉంటుంది. ఏప్రిల్ 15 నుంచి 30 వరకు ఆన్లైన్లో ఫీజు చెల్లించవచ్చు. ఒక పేపర్కి 750 రూపాయలు, 2 పేపర్ అయితే 1000 రూపాయలు ఫీజు ఉంటుంది. జూన్ 15 నుంచి 30 తేదీ మధ్యలో టెట్ ఎగ్జామ్ ఉంటుంది. ప్రతిరోజు 2 సెషన్లలో ఉంటుంది. ఫస్ట్ సెషన్ 9 గంటల నుంచి 11:30 వరకు. ఇక సెకండ్ సెషన్ 2 గంటల నుంచి 4:30 గంటల వరకు ఉంటుంది. జూన్ 9 నుంచి హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అని అధికారులు తెలిపారు. జూలై 22న ఫలితాలు విడుదల చేయనున్నట్టు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఈ వివరాలకు అఫీషియల్ వెబ్సైట్ని అయితే చూడండి. గతంలో మాదిరిగానే ఈసారి టెట్ మార్కులకు డిఎస్సిలో 20% వెయిటేజ్ ఉంటుంది. ఇక టెట్ క్వాలిఫై అయితే ఇట్లా 150 మార్కులు ఉంటుంది. జనరల్ కేటగిరీ అయితే 60% ప్లస్ ఆ పైన ఉండాలి. బీసీలకు అయితే 50% ప్లస్ ఆ పైన ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, పిహెచ్ అయితే 40% ఆ పైన ఉండాలి. ఇక టెట్కు సంబంధించిన హెల్ప్ డెస్క్ ఫోన్ నెంబర్లు ఉన్నాయి. ఈ ఫోన్ నెంబర్లను కూడా ఒకసారి టచ్ చేసి చూడండి. మీకు ఏమన్నా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఈ 4 నెంబర్లు ఇచ్చారు. ఈ 4 నెంబర్లలో ఏ నెంబర్కి ఫోన్ చేసినా కూడా వాళ్ళు రెస్పాండ్ అవుతారు. ఖచ్చితంగా మీరు వివరాలు అయితే తెలుసుకోవచ్చు. మరో హెడ్డింగ్, గ్రూప్ 1 నోటిఫికేషన్ను రద్దు చేయాలి. నిరుద్యోగ జేఏసీ చైర్మన్ మోతీలాల్ నాయక్. రాష్ట్రంలో ఇటీవల విడుదల చేసిన గ్రూప్ 1 మెయిన్స్ ఫలితాల్లో అవకతవకలు జరిగినట్టుగా ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో వెంటనే ఆ నోటిఫికేషన్ రద్దు చేయాలని నిరుద్యోగ జేఏసీ చైర్మన్ మోతీలాల్ నాయక్ డిమాండ్ చేశారు. గ్రూప్ 1లో జరిగిన అవకతవకలకు వ్యతిరేకంగా ఉస్మానియా యూనివర్సిటీలో శుక్రవారం భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మోతీలాల్ మాట్లాడుతూ గతంలో పరీక్ష సమయంలో బయోమెట్రిక్ హాజరు తీసుకోలేదని, పేపర్ లీక్ అయ్యిందని, ఆరోపణలకే టీజీపీఎస్సీ నోటిఫికేషన్ రద్దు చేసిందని గుర్తు చేశారు. ఇప్పుడు ఆధారాలతో సహా అక్రమాలను బహిర్గతం చేస్తున్నా నోటిఫికేషన్ ఎందుకు రద్దు చేయడం లేదని ప్రశ్నించారు. గ్రూప్ 1 ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షలకు వేర్వేరుగా హాల్ టికెట్లు ఎందుకు జారీ చేశారని నిలదీశారు. 1:1 ప్రకారంగా విడుదల చేసిన తుది జాబితాలో మెయిన్స్, ప్రిలిమ్స్ హాల్ టికెట్ నెంబర్లు విడుదల చేయాలని కోరారు. యూపీఎస్సీలో ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ అన్నింటికీ ఒకే హాల్ టికెట్ ఉంటుందని గుర్తు చేశారు. కోటి మహిళా కళాశాలలోని పరీక్ష కేంద్రంలో 18, 19 లో పరీక్ష రాసిన వారికి అన్ని ర్యాంకులు ఎలా వచ్చాయని, ఈ పరీక్షకు లింగ ఆధారిత పరీక్ష కేంద్రాలు లేవని చెప్పారు. 654 మందికి ఒకే ర్యాంకు, అది కూడా ఒకరు వెనకాల ఒకరు కూర్చున్న వాళ్లకు ఎలా వస్తుందని టీజీపీఎస్సీ అధికారులకే తెలియాలని ఎద్దేవా చేశారు. ఉర్దూ మీడియంలో మొత్తం 9 మంది పరీక్ష రాస్తే అందులో 7గురికి 450కి పైగా మార్కులు రావడం ఎలా సాధ్యమని ప్రశ్నించారు. గత నెల 13న విడుదల చేసిన ప్రకటనలో యూనివర్సిటీల్లో రెగ్యులర్ ఫ్యాకల్టీతో మూల్యాంకనం చేయించామని పేర్కొన్నారు. 2004లో పదవి విరమణ చేసిన ఫ్యాకల్టీ పంజల నరసయ్య, 2022లో పదవి విరమణ చేసిన ఫ్యాకల్టీ వన్నెల రమేష్ ఏ యూనివర్సిటీకి చెందినవారో అధికారులు చెప్పాలని సవాల్ విసిరారు. జవాబు పత్రాలను ప్రైవేట్ కోచింగ్ సెంటర్ల ఫ్యాకల్టీతో మూల్యాంకనం చేయించినట్టుగా సందేహం కలుగుతుందని పేర్కొన్నారు. మూల్యాంకనం చేసిన వారి పూర్తి వివరాలు బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. మీడియం వారీగా ఎంపిక చేసిన వారి జాబితాను విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. తమ సందేహాలను నివృత్తి చేయకుండా ఉద్యోగ భర్తీ ప్రక్రియను ముందుకు తీసుకెళ్తే ప్రభుత్వానికి వ్యతిరేకంగా 1000 మందితో ఢిల్లీలో ధర్నా చేస్తామని హెచ్చరించారు. గురుకుల రిజల్ట్స్ గందరగోళం. ఒక్కో జాబితాలో ఒక్కో చోట సీటు. ఎస్సీ, ఎస్టీ, బీసీ జనరల్ గురుకులాల్లో 5వ తరగతిలో ప్రవేశాల పరీక్ష ఫలితాలు అస్తవ్యస్తంగా మారాయి. ఒక జాబితాలో పేరు ఉండగా మరో జాబితాలో పేరు లేకపోవడం, ఒక జాబితాలో ఒక చోట సీటు కేటాయించగా మరో జాబితాలో మరో చోట సీటు కేటాయించడంతో అంతా గందరగోళంగా మారింది. దీనిపై అధికారులు ఎవరు స్పష్టత ఇవ్వకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చేపడుతున్నారు. 51,968 సీట్ల భర్తీ కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఫిబ్రవరి 23న ప్రవేశ పరీక్ష నిర్వహించారు. తొలుత మార్చి 29న ప్రత్యేక వర్గాలకు చెందిన జాబితాను ప్రకటించారు. 1944 మంది సీట్లు పొందినట్టు వెల్లడించారు. ఆ తర్వాత ఏప్రిల్ 4న 38,278 మంది విద్యార్థుల జాబితాను విడుదల చేశారు.
మిగిలిన సీట్ల జాబితా కూడా వెల్లడించారు. సీటు వచ్చినట్టా లేనట్టా? విద్యార్థిని కస్తూరి అభినయకు నిర్మల్ జిల్లా ముదోల్ ట్రైబల్ వెల్ఫేర్లో, బంకా అశ్వంత్, బంకా వర్షిత్కు ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోక ట్రైబల్ వెల్ఫేర్లో సీటు పొందినట్టు మొదటి జాబితాలో చూపించారు. ఆ తదుపరి విడుదల చేసిన మెరిట్ జాబితాలో సదరు విద్యార్థుల పేరే లేకపోవడం గమనార్హం. నిర్మల్ జిల్లాకు చెందిన ఓ విద్యార్థికి ఆదిలాబాద్ జిల్లాలోని ఓ బీసీ వెల్ఫేర్ పాఠశాలలో తొలుత సీటు వచ్చినట్టు వెల్లడించారు. ఆ తదుపరి విడుదల చేసిన జాబితాలో మాత్రం నిర్మల్ జిల్లాలోని ఎస్సీ పాఠశాలలో సీటు పొందినట్టు చూపించారు. మరో విద్యార్థినికి నిర్మల్ జిల్లాలోని ఎస్సీ గురుకులంలో సీటు వచ్చినట్టు తొలుత చూపించారు. ఆ తర్వాత కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ ట్రైబల్ వెల్ఫేర్ పాఠశాలలో సీటు వచ్చినట్టు పేర్కొంటూ జాబితా విడుదల చేసింది. ఆన్లైన్లో హాల్ టికెట్ ఎంటర్ చేయగానే విద్యార్థి ర్యాంకు, సీటు అలాట్ అయితే సంబంధిత వివరాలు వచ్చేవి. కానీ ప్రస్తుతం అలాంటిదేమీ లేకుండా మెరిట్ జాబితా, ఫస్ట్ ర్యాంక్, సీట్ అలాట్మెంట్ జాబితా అంటూ పీడిఎఫ్ ఫైల్స్ మాత్రమే ఎస్సీ గురుకుల సొసైటీ వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. ఒక జాబితాలో 767 పేజీలు ఉంది. మరో జాబితాలో 1835 పేజీలు ఉండగా, దీంతో తల్లిదండ్రులు తమ పిల్లల సీటు వివరాలు తెలుసుకునేందుకు ఇబ్బంది పడుతున్నారు. అధికారులు స్పందిస్తలేరని మండిపడుతున్నారు. యాక్చువల్లీ హాల్ టికెట్ నెంబరు, అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేస్తే ఆ సీట్ అలాట్మెంట్ ఎక్కడొచ్చింది ఏందనేది క్లియర్గా వస్తే ఈజీగా ఉంటుంది. ఎందుకంటే ఇది 5th క్లాస్ ఎంట్రన్స్. ఈ 5th క్లాస్ ఎంట్రన్స్ అంటే పిల్లలు, పేరెంట్స్ కొంత అవగాహన తక్కువ ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళకి క్లియర్గా ఉండాలి. ఇలాంటి పీడిఎఫ్ ఇస్తే కొంచెం సతమతం అవుతారు. సరే, ఏ విధంగా నిర్ణయం తీసుకుంటారు అనేది అయితే తర్వాత జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వరకు ఉన్నటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారం. దీనిలో మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఏమైనా దొరకకపోతే ఖచ్చితంగా కామెంట్లో అడగండి, నేను చెప్తా. థ్యాంక్ యూ.